న్యూయార్క్‌లోని ఎఫ్‌సిఎస్ అనే ఒక న్యూస్ పేపర్‌కి సంబంధించిన దాంట్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అందులో నెక్స్ట్ రాబోయే సినిమాల పైన అందులో గూడా మన తెలుగు హీరో గ్లోబల్ స్టార్ ద రీజన్ హీ ఈస్ కాల్డ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనడానికి ఇది నిదర్శనం అనుకోవచ్చు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? అంతే కదా మరి. గ్లోబల్ స్టార్ అంటే ఇక్కడ అనేవాళ్ళు అంటే దాన్ని ఏమంటారంటే యూట్యూబ్లో రీచ్ చూసి గ్లోబల్ స్టార్ అన్నారు, ఏంటి ఇంకా 50 మిలియనే ఉంది, ఇంకా 40 మిలియనే ఉంది అని చెప్పి అడుగుతున్నారు. గ్లోబల్ స్టార్ అంటే యూట్యూబ్ రీచ్ కాదు, గ్లోబల్ లెవెల్. అక్కడ న్యూస్ పేపర్లో, అక్కడ ఆర్టికల్స్లో, అక్కడ టీవీ ఛానల్స్లో మన హీరోని అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. అది గ్లోబల్ స్టార్ అంటే. మనం ఇక్కడ ఏదో 100 మిలియన్ వస్తే గ్లోబల్ స్టారో, 20 మిలియన్ వస్తే న్యాచురల్ స్టారో కాదు. ఇక్కడ ఏంటంటే అక్కడ మన హీరోని గుర్తించారా లేదా. వీళ్ళందరూ మనకు సంబంధం లేని ఇండస్ట్రీ హీరోలు. వాళ్ళు ఫ్రెంచ్ అవ్వచ్చు, ఏదన్నా వేరే లాంగ్వేజ్, థాయిలాండ్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బట్ మన ఇండియన్ సినిమా నుంచి చూసుకుంటే ఇక్కడ ఎవరున్నారు? ఇండియన్ సినిమాలో ఫేస్ అంటే ఎవరు? ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. మరి అది సో వాళ్ళు 125 ఫిలిమ్స్ని గ్యాదర్ చేశారు. దాంట్లో మరి హిందీ సినిమాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు, కానీ వాళ్ళు వేసిన మెయిన్ ఆర్టికల్లో ఈ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళని గుర్తించారు. మరి అది ఇతను గ్లోబల్ స్టార్గా రికగ్నేషన్ ఉండబట్టే ఆయన రేంజ్ అలా ఉంది. సో న్యూయార్క్ ఏంటి, యూఎస్ఏ ఏంటి, ఎక్కడైనా సరే, లాస్ ఏంజల్స్ అయినా, ఎక్కడ చాలా పత్రికల్లో కానీ, వాళ్ళ న్యూస్ ఛానల్స్లో కానీ, ఇంతకుముందు హెచ్సి అవార్డ్స్ వాటిల్లో కానీ ఎక్కడ చూసినా రామ్ చరణ్ గారితో ఇంటర్వ్యూలు కూడా చేశారు RRR టైంలో అయితే. సో మరి అక్కడ గుడ్ మార్నింగ్ యూఎస్ఏ ఇట్లాంటి చాలామంది మార్నింగ్ పిలవడం, ఆయన్ని ఇంటర్వ్యూలు చేయడం, పాడ్కాస్ట్లు చేయించడం. సో ఇవన్నీ ఎప్పుడో చూసేశారు. సో మళ్ళీ ఇంకా కొత్తగా చూడాల్సింది ఏం లేదు. బట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే ఇంకా అక్కడ అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇంప్రూవ్మెంట్. ఇంకా ముందు ఒకప్పుడు చిరంజీవి గారు ఒక మాట అన్నారు, గోవా, బాంబే, ఢిల్లీ వెళ్తే మన తెలుగు సినిమాలకు విలువ లేదని. మరి ఆ మాటని అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్తే ఈయన ఆస్కార్ ప్లాట్ఫామ్ దాకా తీసుకెళ్లారు తెలుగు సినిమాని. అది అంత తేడా ఉంది మరి. సో ఏంటంటే అందుకే గ్లోబల్ స్టార్ అన్నారు, ఊరికే అనలేదు. సో శంకర్ గారు వేస్తున్న గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో దానికి 100% జస్టిఫై చేయగలిగే హీరో రామ్ చరణ్ గారు అనమాట. సో అది నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే పేరుతోనే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. సో గేమ్ చేంజర్ అనేది ఇంగ్లీష్ టైటిల్ అండ్ వరల్డ్ వైడ్ కనెక్ట్ అయ్యే టైటిల్. సో ఈజీగా నెక్స్ట్ డోప్ అనే ఒక సాంగ్ వస్తుంది, అది కూడా ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు కానీ కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ రిలీజ్కి ఇది చేయమని కూడా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే పొలిటికల్ సబ్జెక్ట్ కాబట్టి, ఇది యూనివర్సల్. పాలిటిక్స్ ఎక్కడైనా యూనివర్సల్ కాబట్టి సో ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ని వాళ్ళు డిమాండ్ చేస్తే అక్కడ కూడా మరింత హ్యూజ్ స్కేల్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట గేమ్ చేంజర్. సో ఇప్పుడు అంటే శంకర్ గారి డైరెక్షన్లో మనకు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, టీజర్ వచ్చింది. ఇవన్నీ చూస్తేనే మనకు అంటే ఇండియన్స్కి హైప్ పెరగడం అంటే కామన్. మనం మీరు రీసెంట్ టైమ్స్లలో యూట్యూబ్లో చాలామంది అక్కడి ఆర్టిస్టులు కూడా కొంతమంది దాని మీద రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోస్ చూసినప్పుడు కూడా నిజంగానే మేము ఎప్పుడు కూడా ఇండియన్ పాలిటిక్స్ గురించి చూడలేము, మాకు తెలియదు ఎలా ఉంటుంది అనేది, మేము ఇప్పుడు చూడబోతున్నాం, మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, చాలా హ్యాపీగా చెప్తున్నారు. అండ్ అదే క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ ఒక బిగ్ ఈవెంట్ జరగబోతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్. దాని గురించి కూడా చెప్పండి. అంతే కదా, ఇప్పుడు ఈ గ్లోబల్ స్టార్కి తగ్గ లెవెల్లోనే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో చేయబోతున్నారు శంకర్ గారు. సో పోతే ఇంగ్లీష్ ఆడియన్స్ వాళ్ళ దగ్గర పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, ఏదన్నా కావాలి అంటే ఆ స్టేట్ మొత్తం వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళ పాలిటిక్స్ అలా ఉంటాయి. మన దగ్గర ఏంటంటే ఎక్కువ మనీతో జరుగుతుంది. సో ఇక్కడ ఒకప్పుడు 1980s ఆర్ 1990sలో జరిగిన పాలిటిక్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారు. సో దాన్ని వాళ్ళకి పరిచయం చేయబోతున్నారు. ఒకవేళ నిజంగా అక్కడ వాళ్ళకి అది కనెక్ట్ అయితే వాళ్ళే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు రిలీజ్ కోసం. సో RRR కూడా కొంత షోస్ వేస్తే తర్వాత ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఆ మూవీ కనెక్ట్ అయ్యి ఎక్కువ మంది థియేటర్స్లో రిలీజ్ చేయించుకుని మళ్ళీ చూసి అట్లా దానికి చాలా వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ అనమాట. అయితే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్కి కూడా అదే విధంగా శంకర్ గారు అంటే ఆయన బ్రాండ్ వేరే ఉంటుంది ఖచ్చితంగా. ఆయన టేకింగ్ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ సాంగ్స్ కోసమైనా సరే ఇంగ్లీష్ ఆడియన్స్ ఫ్లాట్ అయిపోతారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్లలో ఆయన గురించి చెప్పారు అంటేనే ఇది ఒక నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్ అని చెప్పొచ్చు. సో సినిమా కోసమే చాలామంది అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఈవెంట్స్లలో ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి ఏంటి అని.